నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రి వ్యాధి పీడితులకు గడువు ముగిసిన ఇంజెక్షన్లు ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మిర్యాలగూడలో కరోనా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల అండగా ఉంటానంటూ హామీ ఏళ్లు గడిచిపోతున్నా మారని ఆదివాసీల బతుకులు రహదారి సౌకర్యం లేక కొత్తపల్లి వాసుల వేతలు గిట్టుబాటు ధర లేక విలవిల మామిడికాయలను పారబోస్తున్న చిత్తూరు జిల్లా రైతాంగం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గడువు దాటిన ఇంజెక్షన్లను వాడుతూ యశోద ఆసుపత్రి యాజమాన్యం రోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ నేపథ్యంలో రోగి భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ముక్కు ఆపరేషన్ కోసం వస్తే గడువు దాటిన మత్తు ఇంజెక్షన్ ఇచ్చారంటూ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేసే జగదీష్ కు ముక్కుల్లో కండరాలు పెరగటంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఇటీవల సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. వారి సూచనల మేరకు శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లే ముందు నర్సు ఆయనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అటు తర్వాత ఆయన భార్య భార్గవి వచ్చి మత్తు ఇంజెక్షన్ ను పరిశీలించగా దానిపై ఉత్పత్తి తేదీ జనవరి 2019గా ఉంది. తుది గడువు 2020 డిసెంబర్ గా ఉంది. దీన్ని గుర్తించిన భార్గవి ఈ ఇంజెక్షన్ ఎలా ఇస్తారంటూ ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. అయితే ఏమీ కాదంటూ వారు తేలికగా కొట్టేశారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎస్ఐ రమేష్ నాయుడు స్వీకరించారు. హాస్పిటల్లో లోపలికి వెళ్ళినాక మిగతా అనస్థీషియా ఇచ్చాము, ఇది కొంత ఇచ్చాము, టెస్ట్ డోస్ అని చెప్తున్నారండి. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మా అత్తగారు వాళ్ళకి కూడా తెలియదు ఇది అంటే. అక్కడ వైద్యులు సరిగా ఉండరు, చిన్న వైద్యుల దగ్గర చేయించుకోవడం కరెక్ట్ కాదని మేము ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా చిన్న పిల్లలతోని మేము రావడం జరిగింది. మరి ఇవాళ 1.5 లక్ష మేము దీనికి ఏది ఈ ఆపరేషన్ నిమిత్తము కట్టమన్నారు. 1 లక్ష రూపాయలు మేము పే చేసాం. ఓన్లీ ఆపరేషన్ ఛార్జెస్ 1 lakh ఛార్జ్ చేసాము అడ్వాన్స్గా. మిగతాది డిశ్చార్జ్ అయ్యేనాడు పే చేస్తాం. అయితే ఈ మెడిసిన్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ అండి. వీళ్ళు ఈ 30 రూపీస్ దగ్గరే ఇంత ఎక్స్పైరీ డేట్లు వాడారు. మేము చూసాం కాబట్టి సరిపోయింది. ఇంకా ఇలా ఎంతమంది జరుగుతున్నది, మరి మేము మాకు న్యాయం ఎలా జరుగుతుందని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మేము అడుగుతున్నామండి. ఎందుకంటే మాకు చిన్న చిన్న పిల్లలండి. నా భర్త మా అత్తగారికి మామగారికి ఒక్కగానొక్క కొడుకండి. ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి. మీరు రేపొద్దున వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి? నా పిల్లలకి ఏదన్నా అయితే, నా భర్తకి ఏమన్నా అవుతే నా పిల్లలకి నేను తండ్రి విషయం ఏమని చెప్పుకోవాలి? నాకు న్యాయం కావాలండి. ఇలా ఎందుకు చేశారు? రేపొద్దున ఏదన్నా అవుతే హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు బాధ్యత వహిస్తారా? బాధ్యత వహించినప్పటికీ కూడా మనిషి ఏదన్నా అయితే తిరిగి తీసుకురాలేరు కదా అని నేను కోరుతున్నానండి. ఇలాంటి తమ్మిన జగదీష్ అండి, నిర్మల్ ఇరిగేషన్ డిఈ గారు. మరి ఇది ఈ ఇంజెక్షన్ ని పొద్దున నర్స్ వచ్చి ఇవ్వటం జరిగింది. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1.5 ఏళ్ల కాలంలో శాశ్వత మార్కెట్ ను నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంది అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వం మార్కెట్ విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ ను నిర్మించారన్నారు. త్వరలోనే శాశ్వత మార్కెట్ ను నిర్మించి ఇస్తామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎస్ రాఘురామిరెడ్డి, డాక్టర్ సుధీర్ రెడ్డి, నూతన ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పొద్దుటూరులో శివాలయం ఎదురుగా ఉన్న మార్కెట్, పాత మార్కెట్ను ఆధునీకరించాలని, ఆ స్థానంలో కొత్త మార్కెట్ నిర్మించాలని దాదాపు 2008 నుంచి కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చే దిశగా అడుగులు ఎప్పుడూ పడలేదు. 2019లో రాచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు రెండోసారి శాసనసభ్యుడు అయ్యాక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా పొద్దుటూరు నగరంలోని దాదాపు 3 లక్షల జనాభాకు సంబంధించి మరి మంచి మార్కెట్ నిర్మించాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ బాధ్యతను మరి ఎమ్మెల్యే గారు తీసుకోవడం జరిగింది. బాధ్యతను తీసుకోవడమే కాదు, ఒకవైపు 3 లక్షల మంది జనాభాకు సంబంధించిన మరి వారి సౌకర్యం ప్రారంభిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ తాత్కాలిక మార్కెట్లో మీ అందరికీ కూడా ఇక్కడ మళ్ళా స్థానాలు మీ స్థానానికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 1.5-2 సంవత్సరాల్లో శాశ్వత మార్కెట్ కూడా మళ్ళా పాత మార్కెట్ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కానీ ఈనాడు అధికార పార్టీ నాయకుడిగా కానీ నేను ఏదైనా విజయాన్ని సాధించినానంటే, ఏదైనా గౌరవాన్ని అందుకోగలిగినానంటే అది కడప జిల్లాకు సంబంధించి పార్లమెంటు సభ్యుడు అవినాష్ వల్లనే, ఆ తర్వాత అమరావతి నుండి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దీనికి కావాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్న పొద్దుటూరు పట్టణం. ఇవాళ మీ అందరి శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని మెప్పించి ఒప్పించి మరి ఇవాళ ఈ తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఇంత ఘనంగా నిర్మించాలంటే నిజంగా మీరందరూ కూడా ఆయన రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఒకటే చెప్తున్నాను, మనందరి నాయకుడు ఈ జిల్లా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి కూడా మనకు నేర్పించింది ఒకటే, మనం కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, అందరికీ మేలు చేసే దిశలో మా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనం ముందుకు వెళ్తాం. మరి ఆయన అడుగుతానే మేమందరం కూడా కరోనా బాధిత కుటుంబానికి తానున్నానంటూ వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ కాలనీలో కరోనాతో మృతి చెందిన వైఎస్ఆర్ అభిమాని సలీం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కుటుంబానికి అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఇక మహబూబాబాద్ కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో డోర్నకల్ ప్రజాప్రతినిధులు పట్టణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరితహారంతో పాటు పలు కార్యక్రమాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ శ్రీధర్, సిఐ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ రంజిత్ రెడ్డి, సర్పంచులు, ఫోరం అధ్యక్షులు వెంకన్న, ఎంపీపీ బాలు, జడ్పీటీసీ కమలా తదితరులు పాల్గొన్నారు. చాలా చోట్ల ఇప్పుడు గమనిస్తే ఏంటి అంటే కారణం మన దగ్గర ఎందుకు జరుగుతుందంటే ఈ పెళ్ళిళ్ళు జరగడం, ఫంక్షన్లు జరగడం, వేడుకలు జరగడం, దాని ద్వారా కొద్దిగా వ్యాప్తి చెందుతున్నారు. చిలకలపాలెం ఒక విలేజ్ ఉంటే అక్కడ గ్రామ పంచాయతీలో అక్కడ చూస్తే అంతకుముందు 1-2 కేసులు ఉండే అక్కడ.
వరుసగా వారం రోజుల్లో 2 పెళ్లిళ్ళు జరిగినాయి. మీ అందరికీ తెలుసు ఆ పెళ్లిళ్ళు ఎట్లా జరిగినాయి, ఎంత అట్టహాసంగా జరిగినాయి, ఎంత వేగంగా జరిగినాయి. దాని ఫలితంగా ఒకే రోజు 2 రోజులు టెస్ట్ చేస్తే వరుసగా 3% నమోదవుతుంది. మన జిల్లాలో చూసినట్లయితే 5% అవుతుంది. మన జిల్లాలో ప్రతి మండలంలో కూడా 3%, 2% అవుతుంది. ఏదైతే మన డోర్నకల్ మండలం ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా 10% పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మా గౌరవ ఎస్పీ గారు ప్రతిరోజు మా సెట్ కాన్ఫరెన్స్లో అడగడం జరుగుతుంది. మరి ఎందుకు అక్కడ అంత పర్సెంటేజ్ ఎక్కువ రిపోర్ట్ అవుతుంది? గతంలో మరిపడ, గార్ల, బయ్యాల, కురివి ఈ మండలాల్లో మనతో పాటు ఈక్వల్గా 10% అట్లా రిపోర్ట్ అయ్యాయి. గత వారం చూసుకుంటే వాళ్ళకి కూడా పాజిటివ్ రేట్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. మన డోర్నకల్లో మాత్రం 8-9-10% అనేది ప్రతిరోజు అంటే 20 కేసులు అనేది మినిమం రిపోర్ట్ అవుతా ఉన్నాయి. సో మరి ఇలా రిపోర్ట్ అవుతా ఉంటే మన పక్క మండలం కామెపల్లి అక్కడ స్టిల్ లాక్డౌన్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. మన పాత ఫస్ట్ లాక్డౌన్ ఏ విధంగా ఉందో 2 o'clock దాకా ఆ లాక్డౌన్ అక్కడ కొనసాగుతూ ఉంది. ఇదే మన సేమ్ నెక్స్ట్ ఒక 2-3 రోజులు కూడా ఇదే 10% మన దగ్గర జరిగినట్టయితే మన దగ్గర కూడా ఈ యొక్క లాక్డౌన్ అనేది మళ్ళీ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గౌరవ సర్పంచ్ని నేను గమనిస్తున్నాను. మన మండలంలో ఇప్పటికీ 6 కంటైన్మెంట్ గ్రామాలు చేయడం జరిగింది. అదేవిధంగా 9 గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్లు కట్టడం జరిగింది. ప్రతి సర్పంచ్ గారు వాస్తవానికి ప్రతి సర్పంచ్ కూడా బాగా కష్టపడుతున్నారు. నేను పోయిన గ్రామాలు కానీ, మా కానిస్టేబుల్స్ ఉన్న గ్రామాలు కానీ, ఐసోలేషన్ సెంటర్స్ ఉన్న గ్రామాలు కానీ ప్రతి సర్పంచ్ గారు కూడా బాగా కష్టపడుతున్నారు. మీరు కష్టపడటం వల్ల ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉంది, కానీ ఇంకా తగ్గాలి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల బతుకులు మారలేదు. కనీస సౌకర్యాలు లేక వారు తల్లడిల్లుతున్నారు. బజార్ హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామ గిరిజనుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. 3 దశాబ్దాల కాలంలో అనేక మంది ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా చేసిందేమీ లేదు. రహదారి సౌకర్యం లేకపోవడం కొత్తపల్లి వాసులకు ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో వాగులు వంకలు దాటేందుకు నానాయాతన పడుతున్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ గ్రామాన్ని గాలి కొదిలేశారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని జెడ్పీటీసీ సభ్యుడు మల్లెపూల నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అక్కడ ఒక 50 నుంచి 60 కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, 100% గిరిజనులే నివసిస్తుంటారు. కానీ అంత మండల కేంద్రానికి అంత దగ్గరగా, ఒక మెయిన్ రోడ్డుకు అంత దగ్గర ఉన్నటువంటి గ్రామానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. నాయకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నాయి, కానీ వాళ్ళ తలరాతలు మాత్రం నేటికి మారడం లేదు. ఆ ఊరుకు సరైన రోడ్డు లేదు, అక్కడ ఉండటానికి ఇండ్లు లేవు. మొన్నటి వరకు ఊళ్ళో ఎటువంటి సీసీ రోడ్స్ కానీ అవైతే అసలే లేవు. కరెంటు కూడా సరిగా ఉండేది కాదు. దాన్ని కొంతవరకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు కరెంటు ఉంది అక్కడ. కాకపోతే తాగునీరు సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండింది. మరి ఈ మధ్యనే మిషన్ భగీరథ ద్వారా త్రాగడానికి, అంటే తాగడానికేం కాదు, మిషన్ భగీరథ నీళ్ళు ఈరోజు కూడా ఎవరు తాగడం లేదన్నది నిర్వివాదాంశం. జస్ట్ ఇంటి పనుల కొరకు మటుకు వాడుకోవడానికి పనికి వస్తున్నది. ఇక ఏమీ లేని చోట కొన్ని ఊర్లలో తాగితే తాగొచ్చు, కానీ తాగడానికి వీలు లేకుండా ఉంటున్నాయి. ప్యూరిఫైడ్ మాత్రం కావు ఆ నీళ్ళు. అలా ఆ విధంగా నేను 2001లో జడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అంతకుముందు కూడా ఆ ఊరి వాళ్ళతో మాకు సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కాకపోతే పదవి చిన్నది మాది, ఎంపీటీసీ జడ్పీటీసీ స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయలేం. ఒక ఎమ్మెల్యే, ఎంపీ చేయాల్సినటువంటి పనులు మరి గత 30-35 సంవత్సరాలుగా మాకు ఎమ్మెల్యేలు కానీ 1-2 సార్లు ఎంపీలు. కొత్తపల్లి సార్, ఆత్రం కళాబాయి. నేను మాకు బదరాత్నూర్ మండల్. వర్షం పడితే మాకు రోడ్డు మంచిగా లేదు. ఇప్పుడు మాకు వర్షం పడితే నడుచుడికి ఇబ్బంది ఉంటుంది. ఆటోలు రావు, అంబులెన్స్ రావు, ఏం రాదు సార్. ఆగొస్తే
అక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. మాకు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఉంది. అట్లీస్ట్ మాకు రోడ్డు సౌకర్యం లేకపోయినా బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం లేదు. ఎందుకు ఇలా అని అడిగితే కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. అందుకని మేమేమనుకుంటున్నామంటే మాకు రోడ్డు సౌకర్యం కల్పించకపోయినా అట్లీస్ట్ మాకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడైనా ఈ బ్రిడ్జ్ అయినా అట్లీస్ట్ మాకు కట్టించి ఉండాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ నుండి బజరాత్నూర్ నుండి మా ఊరు 3-4 కిలోమీటర్లు ఉంటుంది. 3-4 కిలోమీటర్లు ఉంటుంది. సో అలాంటప్పుడు మాకు ఏమైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాము కాటేసినా కానీ, ఎవరైనా పురుగుల మందు తాగినా కానీ, ఎవరైనా ఉరి వేసుకున్నా కానీ మేము గిట్టుబాటు ధర లేక చిత్తూరు జిల్లా రైతాంగం విలవిలలాడుతోంది. మామిడికాయలను పారబోస్తోంది. రైతుల పక్షపాతమని ప్రభుత్వం చెబుతున్నా వారికి ఒరిగిందేమీ లేదు. దామాల చెరువు మార్కెట్లో మామిడి పంటను ఎవరు కొనుగోలు చేయటం లేదు. దీంతో 12 ట్రాక్టర్ల బేనిషా మామిడికాయలను రహదారి ప్రక్కన రైతులు పారబోశారు. జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగైంది. 1,60,000 ఎకరాల్లో తోతాపూరి సాగు చేశారు. తోతాపూరి కాయలను కిలో 10 రూపాయలకు కొనుగోలు చేస్తామని పల్స్ ఫ్యాక్టరీ యాజమానులు చెప్తున్నారు. కనీసం 13 రూపాయలకైనా కొనుగోలు చేయాలంటూ అధికారులు చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక పిడుగురాళ్ల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మణపల్లి హైవేపై ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరు తమ ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఉంచారు. ఈ నేపథ్యంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఒక్కసారిగా వారిపైకి దూసుకుపోయింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమేనని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఒకరిని దుర్గి గ్రామానికి చెందిన నరసింహారావుగా గుర్తించారు. అర్థం కాక అప్పుడు అబ్బాయి ఏమైనా అర్థం కాకుండా కాలేదు. మామకి ఎవరు అవసరాడా అది అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మాజీ మంత్రి అమర్నాథ్ సూచించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించిన పేదలకు ఇచ్చే వారిని మభ్యపెట్టి ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లె ప్రాంతాలలో కక్షలకు అధికారులు కారణం కాకూడదన్నారు. స్కూల్ జాగా, అదేవిధంగా గ్రామ మొత్తము, అదేవిధంగా కొంతవరకు మందబైలు సంబంధించినటువంటి జాగా ఇష్యూ 2019 నుంచి కూడా ఇది కోర్టులో రకరకాలుగా కూడా గ్రామస్తుల మధ్య నలుగుతూ ఉంది.
దాంట్లోనే పంచాయతీ ఆఫీస్ ఉంది, సబ్ స్టేషన్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, 3 బోర్లు ఉన్నాయి, మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది, కమ్యూనిటీ బిల్డింగ్ ఉంది, అంగన్వాడీ ఉంది, హై స్కూలు, ప్రైమరీ స్కూలు, పిల్లలు ఆడుకునేటువంటి స్థలం, ఇన్ని కూడా ఈ ప్లేస్లోనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి గతంలో కోర్టులో కంటెంప్ట్ కూడా ఉంది. ఎందుకంటే కోర్టు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన అధికారులు కూడా ఎవరు ఎంటర్ కాకూడదు అనేటువంటిది, అది ఎంటర్ అవుతున్నారంటే దానిపైన కంటెంప్ట్ కూడా ఇచ్చినారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఈరోజు అధికారులు నిష్పక్షపాతంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి స్థలంలో హౌస్ సైట్ పట్టాసు ఇచ్చామని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులకు అందరికీ కూడా మేము ఇక్కడ పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ దళిత సోదరులకు, దళితులకు పట్టాలు ఇవ్వడంలో మేము ఎక్కడ డిస్ప్యూట్ లేదు, మేము వ్యతిరేకం 100% కాదు, ఇంకా సపోర్ట్ చేస్తాం. వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ప్లేసు సక్రమంగా క్లియర్గా ఉండేటువంటి జాగాలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. క్లియర్ కట్గా కంటెంప్ట్ ఉండిన తర్వాత, కోర్టులో ఆ ఇష్యూ నలుగుతూ ఉండిన తర్వాత, గ్రామాల్లో ఆ ఇష్యూ ఉండిన తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. దీనిపైనే మా జిల్లా పార్టీ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా డౌనూరు గ్రామంలోని ప్రసాద్ మాస్టారు నివాసంలో బ్రహ్మకమలం విరబూసింది. ఈ విషయం తెలుసుకున్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ పువ్వు ఇలా విరబూస్తుంది. ఈ సందర్భంగా ప్రసాద్ సతీమణి సత్యవతి మాట్లాడుతూ తమ ఇంటిలో బ్రహ్మకమలం పూయటం చాలా ఆనందం కలిగించిందన్నారు. 3 సంవత్సరాల క్రితం పెరట్లో ఈ మొక్కను నాటామన్నారు. అండి, నా పేరు బోనంగి వెంకట సత్యవతి. మాది డౌనూరు గ్రామం, విశాఖ జిల్లా, కొయ్యూరు మండలం. పోయిన సంవత్సరం కూడా మాకు బ్రహ్మకమలం పూసిందండి మా ఇంట్లో. ఈ సంవత్సరం కూడా పూయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. లక్ష్మీదేవి మా ఇంట ఉందని మేము ఆశిస్తున్నాము. అలాగే అమ్మ బోడకొండమ్మ తల్లి దయ వల్ల మా ఇంట్లో నిత్యం ఇలాగే పూస్తుందని మేము ఎంతో ఆశిస్తున్నాము. అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి దేవిని దర్శించుకున్నారండి. ఒకసారి వాళ్ళందరూ చూసే ప్రతిపక్షాలు సహకరిస్తే అందరికీ ఇళ్ల నిర్మాణం సాధ్యమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు చెప్పారు. ప్రతి పేదవాడికి 15 లక్షల విలువైన ఆస్తి ఇవ్వటం తమ సర్కారు లక్ష్యమన్నారు. ఇంటి నిర్మాణం వల్ల దాదాపు 30 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆయన అన్నారు.
ఇక అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 500 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని నాటుసారా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా సుమారు 500 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రి. వ్యాధి పీడితులకు గడువు ముగిసిన ఇంజెక్షన్లు. ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. మిర్యాలగూడలో కరోనా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల. అండగా ఉంటానంటూ హామీ. ఏళ్లు గడిచిపోతున్నా మారని ఆదివాసీల బ్రతుకులు. రహదారి సౌకర్యం లేక కొత్తపల్లి వాసుల వెతలు. గిట్టుబాటు ధర లేక విలవిల. మామిడికాయలను పారబోస్తున్న చిత్తూరు జిల్లా రైతాంగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.